బైబిల్ పనిలో పాడుకుందాం. గ్రంథవాగ్దనంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథవాగ్దనంబులన్నీ నావి, గ్రంథవాగ్దనంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథవాగ్దనంబులన్నీ నావి. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం కలిసి చదువుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. జెనసిస్ చాప్టర్ 49 వర్స్ 22. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించు. యోసేపు ఫలించడి కొమ్మ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు యేసు ప్రభు వందనాలు అయినా స్తులర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఉదయకాలంలో ప్రభు ఆరాధన సమయంలో మాకు అనుగ్రహించిన మంచి ఆత్మీయ వాతావరణం కొరకు, మీ సన్నిధి కొరకు వందనాలు. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకునేటట్లు మా ఇళ్ళ కృప చూపిన దేవుడవు స్తుతిస్తున్నాం. మాతో కూడా ఉన్న దేవుడవు స్తోత్రాలు తండ్రి. మరలా మీ యొక్క శరీరంలో రక్తంలో పాలు పంపలు పొందటానికి మీ బల్ల చుట్టూ చేరవచ్చున్నాం. మీ ప్రజలము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, కృప చూపండి తండ్రి. మీ యొక్క బలలో పాలు పంపలు పొందే ముందుగా మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్లు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. చదువుకున్న లేఖన భాగములు మా గమనములో బోధించండి. నిలబడిన మీ దాసుని కొలతలిన ఆత్మతో నింపండి, బలపరచండి. నిలబట్టు మాట్లాడుతూ శక్తి ఇచ్చేయండి, సహాయం చేయండి, మీరు అనుగ్రహించండి. మీ వాక్యం వెల్లడి ఒకటితోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించు. మీ వాక్య వెలుగు మా ముఖముల మీద ప్రకాశింపజేయండి. మీ పరిశుద్ధాత్మను మా అందరి మీద సమృద్ధిగా కుమరించండి ప్రభువా, కృప చూపండి. మీ కార్యములు మాలో నూతనపరచండి. శత్రువు సిగ్గు మీ నామానికి మహిమ కలుగజేసుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యోసేపు ఫలించడి కొమ్మ. యాకోబుకు 12 మంది పిల్లలు ఉన్నారు, కుమారులు. వారెవరి గురించి వ్రాయబడినటువంటి మాట యోసేపును గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఏమన్నాడంటే, యోసేపు ఫలించడి కొమ్మ. తండ్రి తన కొడుకు గురించి మాట చెప్తున్నాడు. ఎందుకు ఫలించాడు యోసేపు? యోసేపు జీవితంలోని 4-5 విషయాలను మనం చూసుకుని వాళ్ళ దగ్గరకు సాగుతాం. క్లుప్తంగానే చూసుకుంటాం. యోసేపు జీవితంలో ఉన్న మొదటి లక్షణం ఏమిటంటే, ఇక్కడ యోసేపును తండ్రి ప్రేమించాడు కాబట్టి సహోదరులు ద్వేషించారు. ఇక్కడ చూడండి 3వ వచనం, 37వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. 4వ వచనం. చూచినప్పుడు వారు అతని మీద ఏం చేశారట? పగబట్టారట. తరువాత 11వ వచనం. అసూయపడ్డారు, పగబట్టారు. తండ్రి ప్రేమిస్తున్నాడు, సహోదరులు ఏం చేశారట? పగబట్టారు, అసూయపడ్డారు.
ఆ అసూయ, ద్వేషము దాన్నంతటిని కూడా అనుభవిస్తున్నాడు. వారేం చేశారు తర్వాత? అదే అన్నలు ఆయనను గుంటలో పడేశారు. 24వ వచనం. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. తర్వాత ఏం చేశారు? 28వ వచనం. పైకి తీసి తర్వాత ఏం చేశారు? గుంటలో నుంచి తీసి 20 తులముల వెండికి అమ్మి వేశారు. అమ్మి వేస్తే వారేం చేశారు? యోసేపును ఐగుప్తుకు తీసుకొని పోయిరి. ఇప్పుడేమయ్యాడు? తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు. ఆ ద్వేషించే అన్నలు కూడా ఆయనతో లేరు. సరే, కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఏదో అన్నలంటూ పక్కన ఉన్నారంటే వారు లేరు. తండ్రి లేడు, తల్లి లేదు, చనిపోయింది. కనుక ఒంటరి వాడు. ఎంత నిరాశ ఉండాలి మనిషికి. ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అక్కడ పొతేఫర్ ఇంటిలో బానిసగా ఉన్నాడు. అక్కడ ఏమైంది తర్వాత? మరలా 39వ అధ్యాయంలో ఏమైంది? 19వ వచనం. 39:19. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపంతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాల్లో వేయించాను. అతడు అక్కడ చెరసాల్లో ఉండేను. ఇప్పుడు చెరసాల్లో వేయించాడు. చెరసాల్లో వేయబట్టానికి తాను ఏ పని చేయలేదు, ఏ నేరం చేయలేదు. చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ఇనుము అతని ప్రాణములను బాధించింది. చూడండి, 105వ కీర్తన. 105వ కీర్తన 17వ వచనం. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. అంటే సంకెళ్ళు కాళ్ళకేస్తే కాళ్ళు నొప్పెడుతున్నాయి. తర్వాత ఇనుము ప్రాణాన్నే బాధిస్తోందిట. అంటే పైనుంచి కింద వరకు ఆ గొలుసులేసి బంధిస్తే ప్రాణం విలవిలలాడిపోతుంది. ఇప్పుడు చెప్పండి, యోసేపు ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడు యోసేపు వయసు ఎంత? 17 సంవత్సరాలు. యోసేపు మళ్ళా ఫరో ఎదురుగా వచ్చినప్పుడు యోసేపు వయసు ఎంత? ఇదివరకే ఇవన్నీ ధ్యానించేసాము. అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నా. చూడండి, ఇక్కడ 37 ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై అని రాశాడు. అప్పుడు వారు ఏం చేశారు? మిద్యానీయులకు అమ్మేశారు. 17 ఏండ్లు అంటే 17 ఏండ్లు అమ్మేశారు కదా. అక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. దాసుడుగా, బానిసగా పనిచేస్తున్నాడు. తర్వాత చెరసాలకు పోయాడు. చెరసాలలో ఉన్నాడు. చెరసాల నుంచి ఫరో దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు యోసేపు వయస్సు ఎంత? 30. ఎక్కడ రాసింది? 41 చదవండి. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందు అంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అంటే 17 సంవత్సరాల వాడు బయటకు వచ్చాడు. గుంటలో పడేశారు. తర్వాత తీసి అమ్మేశారు. తర్వాత ఆయన ఐగుప్తుకు వచ్చాడు. పొతేఫర్ ఇంట్లో బానిసగా ఉన్నాడు. పొతేఫర్ ఇంట్లో ఎంతకాలం ఉన్నాడు? మనకు సుమారుగా ఒక 10 సంవత్సరాలు పొతేఫర్ ఇంట్లో, 10-11 సంవత్సరాలు పొతేఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి చెరసాలకు పోయాడు. చెరసాలలో 2 సంవత్సరాల పైబడి ఉన్నాడు. అది 2 ఇంకా ఎక్కువే, 3 కావచ్చు, 4 కావచ్చు. 30 సంవత్సరాల వాడు ఇప్పుడు ఐగుప్తు ఫరో దగ్గరకు వచ్చాడు. అక్కడ నుంచి ఆయన జీవితం బాగుంది. కానీ 17 నుంచి 30 అంటే ఎన్ని సంవత్సరాలు?
13 సంవత్సరాలు ఎంత భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడో చూడండి. బానిసలంటే బట్టలు పైబట్టు ఉండదు. ఐగుప్తుకు బానిసగా అమ్మబడ్డాడు. పోతీఫరు ఇంటిలో ఆయన అన్నీ చూసుకుంటున్నాడు, కానీ బానిసే. తండ్రి ఎటువంటి వస్త్రం కుట్టించేట? విచిత్రమైన వస్త్రం. విచిత్రమైన వస్త్రం అంటే రంగులు ఉంటాయి అన్నమాట. ఇలాగా పైనుంచి కిందకి ఇక్కడ ఒక రంగు, పక్కన మరొక రంగు, పక్కన మరొక రంగు, అట్లా ఉంటాయి. అది ఎవరు వేసుకుంటారు? చుట్టుపక్కల ఉన్న రాజకుమారులు వేసుకుంటారు. ఆ ప్రాంతంలో ఉన్న రాజకుమారులు అటువంటి వస్త్రం వేసుకుంటారు. అందుకని యాకోబు ఏం చేశాడు? నా కొడుకు రాజకుమారుడు అవ్వాలనుకున్నాడు, అటువంటి వస్త్రం వేశాడు. అంత ప్రేమతో పెరిగినవాడు అటువంటి వస్త్రాలు ధరించి ఘనంగా ఆయన ఇంట్లో ఉన్నవాడు ఇప్పుడు ఐగుప్తుకు వచ్చి ఏమైపోయాడు? వస్త్రహీనుడైపోయాడు. కిందను గోచి కట్టుకోవటం అంతే. బానిస అంటే పై వస్త్రం ఉండదు. అర్థమైందా? అయితే ఈయనకు పోతీఫరు ఇంట్లో ఒక పై వస్త్రం ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే ఏం చేసింది? ఆయనకు ఒక పై వస్త్రం ఉంటే పట్టుకొని లాగేసిందిట పోతీఫరు భార్య. కాబట్టి ఒంటి నిండా వస్త్రాలు వేసుకోవటానికి లేదు, కడుపు నిండా తినటానికి లేదు, కంటి నిండా కొనుక్కు నిద్రపట్టడానికి లేదు. బానిస అంటే అది బతుకు. కడుపు నిండా తిండి ఉండదు, ఒంటి నిండా బట్ట ఉండదు, కంటి నిండా కొనుక్కు ఉండదు. ఇదే బానిస బతుకు. అటువంటి బానిస బతుకు 10 సంవత్సరాల పైన. ఆ తర్వాత చెరసాలలో ఇనుము బాధిస్తోందిట. చెరసాల అధిపతి అన్నీ ఈయనకి అప్పచెప్పాడు. చెరసాలలో యెహోవా అతనికి తోడై ఉండెను అని రాయబడి ఉంది 39వ అధ్యాయంలో. కానీ ఈ దేవుడు తోడై ఉన్నంత మాత్రాన ఇనుము లేదా సంకెళ్ళు లేవా? ఉన్నాయి. ఇనుము అతన్ని బాధిస్తూనే ఉన్నది. ఇంత బాధపడుతున్నాడు. ఫరో దగ్గరకు వచ్చేంత వరకు 13 సంవత్సరాలు ఈ శ్రమ, ఈ దుఃఖం, ఈ వేదన, ఈ ఒంటరితనం. ఆ తర్వాత కూడా మరలా తన తండ్రి తన దగ్గరకు వచ్చేంత వరకు మరొక 10 సంవత్సరాలు, లేదా మరొక ఈ మొదటి 7 అయిపోయాయి, తర్వాత 2 సంవత్సరాలు, మరొక 9-10 సంవత్సరాలు. అంతవరకు కూడా ఒంటరితనం బాధిస్తూనే ఉంది ఆయన్ని. తండ్రికి దూరంగా ఉన్నాడు, కుటుంబానికి దూరంగా ఉన్నాడు. ఈ పరిస్థితులన్నింటిలో అంటే 13-10 కనీసం ఒక 23 సంవత్సరాలు ఎక్కడ తాను కృంగిపోలేదు. మొట్టమొదటిది ఎక్కడ కృంగిపోలేదు. అదో బతుకు, ఇంకెందుకు ఈ బతుకు? ఎలాగ తండ్రి లేడు, అన్నలు లేరు. అన్నలేమో పోతే చంపేస్తారు, అంతే కదా. ఒకవేళ తిరిగి వెళ్ళిపోయినా ఈ ఐగుప్తు నుంచి పారిపోయి ఇంటికి వెళ్దామంటే వాళ్ళు చంపేస్తారు. తండ్రి ముసలాడు అయిపోయాడు. ఎందుకు వచ్చిన బతుకు? ఈ బతుకు అందరూ ద్వేషిస్తుంటే నాకెందుకు ఈ బతుకు అనుకుని ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా? చేసుకోలేదు. కనుక ఎక్కడ కృంగిపోలేదు. చూడండి, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన యెడల నీవు చేతకాని వాడవగుదువు. దేవుని వాక్యం. శ్రమ దినమున కృంగిపోకూడదుట. తాళుకోవాలి, ఓర్చుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నిరీక్షించాలి. మంచి రోజు రాకపోతుందా అని నిరీక్షించాలి. కృంగిపోలేదు ఆయన, కనుకనే ఫలించాడు. తన సమయం తన కోసం వచ్చేంత వరకు కూడా కృంగిపోకుండా ఎదురు చూశాడు. ప్రతివానికి ఒక మంచి దినం ఉన్నది, ఒక మంచి సమయం వస్తుంది. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగం కానేరదు. ఇక్కడ చెప్పండి, సామెతల గ్రంథం చదవండి. సామెతలు 23:18. నిశ్చయంగా ముందుగతి రానే వస్తుంది. దేవుడు నీకు మేలే చేస్తాడు, కీడు చేయడు. కాబట్టి కృంగిపోవద్దు. 145వ కీర్తన చూడండి, అక్కడ 14వ వచనం. 145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. యెహోవా పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడు, కుంగిపోయిన వారిని లేవనెత్తుతాడు. ఆయన ఉన్నాడు. ఉదయకాలంలో చూసాం, మునిగిపోతున్న పేతురును చేయి చాపి లేపినటువంటి దేవుడు. కృంగిపోలేదు ఎక్కడ కూడా యోసేపు.
కనుకనే ఫలించడి కొమ్మ అయ్యాడు. ఎక్కడ ఏమన్నాడు అక్కడ? తన పరిధులు దాటి ఫలించట. ఏమని రాస్తుంది అక్కడ? చదవండి. ఊట యొద్ద ఫలించడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. కాబట్టి ఇంకా ఇంకా ఫలిస్తూ వ్యాపించేటటువంటి కొమ్మ. అంటే తానున్న స్థలంలోనే కాదు, ఇంకా ముందు ఉన్న స్థలంలో అనేక స్థలాల్లో వ్యాపించి ఫలించేటటువంటి కొమ్మ. ఎందుకంటే కృంగిపోలేదు గనక తన సమయం వచ్చినప్పుడు తాను ఫలిస్తూ వచ్చాడు. తనున్న ప్రతి స్థలంలో కూడా ఫలించాడు. పొతేఫర్ ఇంట్లో కూడా ఫలించాడు. యెహోవా అతనిని బట్టి పొతేఫరును ఆశీర్వదించాడు అని పొతేఫరుకు తెలుసుకున్నాడు. అక్కడ చెరసాలలో ఉంటే చెరసాలలో కూడా అందరికీ ఆయన ఉపయోగపడుతూ వచ్చాడు. ఉన్నటువంటి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలు, చెరసాలలో 2 ఖైదీలు వచ్చారు. ఎవరు వారు? పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి. వారికి కూడా ఉపయోగపడ్డాడు. తాను ఎక్కడుంటే అక్కడ ఇతరులకు ఉపయోగపడుతున్నాడు. ఇది ఫలించటం అంటే. ఎక్కడుంటే అక్కడ తాను శ్రమలో ఉండి సైతము, తాను బంధింపబడి ఇనుము చేత బాధింపబడుతూ ప్రాణం విసిగిపోతూ దుఃఖపడుతున్నప్పుడు సైతము పానదాయకుల అధిపతికి ఉపయోగపడ్డాడు. అయ్యా, ఇంకా 3 రోజుల్లో నువ్వు విడుదలైపోతావు, నీ ఉద్యోగం వల్ల నీకు వస్తుందని చెప్పాడు. ఇతరులకు ఉపయోగపడుతూ వచ్చాడు. ఎందుకంటే ఎక్కడ కృంగిపోలేదు కనుక. శ్రమ దినమున కృంగిని ఎడల నీవు చేతకారు. మన జీవితాల్లో వస్తాయి శ్రమలు. శ్రమలు రాని క్రైస్తవ జీవితం. క్రైస్తవుడు కాకపోతే శ్రమలు రావట్లేదా? క్రైస్తవులు కానివాడికి శ్రమలు వస్తాయి, క్రైస్తవుడు అయితే కూడా శ్రమలు వస్తాయి. చాలాసార్లు మన చేతకానితనానికే లేదా మన బుద్ధిహీనతకు, మనం చేసే తప్పులకు శ్రమలు తెచ్చుకుంటాం. కొన్నిసార్లు ఓసారి నేను డబ్బులు పట్టుకొని ప్రయాణం చేస్తున్నాను. ఓ చోటుకి వెళ్ళాను. ఆ సేవకుడు అన్నాడు, అన్న బ్యాగ్లో డబ్బులు ఎందుకు పెడతావు, జేబులో పెట్టుకోరాదా అన్నాడు. లేదు బ్యాగ్లోనే సేఫ్ అని చెప్పన్నాను. ఆ బ్యాగ్లో డబ్బులు పెట్టి, ఆ డబ్బులతో చాలా పని ఉంది నాకు. ఆ డబ్బులు పెట్టుకుని మరొక చోటుకి వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బస్సు ఎక్కాను. ఆ బ్యాగ్ తీసుకెళ్ళి అందులో పెట్టాను, ఆ ర్యాక్లో. వాడు డ్రైవర్తో అన్నాను, వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అన్నాను. అంటే సరే సార్, ఓకే సార్ అన్నాడు. నేను వాటర్ బాటిల్ తీసుకుని అటించటి తిరిగేసరికి బస్సు తీసుకెళ్ళిపోయాడు. డబ్బులన్నీ పోయి 20,000 రూపాయలు సుమారు. నాకు చాలా అవసరం. అంతే పోయాయి దొరకలే. ఆడు బస్సు తీసుకుపోయాడు. అది ఎక్కడో తిరువనంతపురం ఎక్కడ వెళ్తుందట ఆ బస్సు. ఎక్కడ దొరుకుతాయిక? ఎందుకు పోయాయి? వాడిని తిట్టుకొని వీడిని తిట్టుకొని అందరూ తిట్టుకుంటే ఏ ప్రయోజనం? వాడు ముందే చెప్పించాడు కదా దేవుడు, బ్యాగ్లో పెట్టద్దు, డబ్బులు జేబులో పెట్టమని. వినాలి కదా. వెనక ఏమయ్యాయి? పోయాయి. చాలాసార్లు బుద్ధిహీనత. ఎవరి మాట వినం మనం. అది నాకంతా తెలుసులే అని అనుకుంటాం. అనుకుని ఆ బుద్ధిహీనతకి నష్టపోతుంటాం కొన్నిసార్లు. అయినా సరే ఏం చేయాలట? దేవుని దయ వల్ల ఒక్క 500 నోటు మాత్రం జేబులో పెట్టుకున్నాను. ఆ మాత్రం జ్ఞానమైనా ఉంది. దాంతో మళ్ళీ ఇంటి వరకు వచ్చా, లేకపోతే ఆడాడో అడుక్కోవలసి ఉండే. కనుక బుద్ధిహీనత వల్ల చాలాసార్లు శ్రమలు తెచ్చుకుంటాం. కొన్నిసార్లు పరిస్థితులు, ఇందాక చూసాము గాలి తుఫాన్లు, వాటంతటా వస్తాయి, మనమేం చేయలేం. పరిస్థితుల వల్ల శ్రమలు తెచ్చుకుంటాం. వీటన్నిటిలో కూడా కృంగిపోకుండా ఉన్నప్పుడు ఫలించే దినం ఒకటి వస్తుంది. కనుక ఆశీర్వదింపబడే దినం వస్తుంది. ఇది మొదటిది. రెండవది, ఆయన ఏం చేశాడు? ఇక్కడ ఆదికాండము 39వ అధ్యాయంలో, ఆదికాండం 39వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చూడండి. యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసిందంతే అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడు ఆయన. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగిందంతే అతని చేతికి అప్పగించాడు. అతడు తన ఇంటి మీద తనకు కలిగిందంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. తరువాత అతడు 6వ వచనం, అతడు తనకు కలిగిందంతే యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తింట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. అయితే ఆయన భార్య శోధించింది. అప్పుడు ఏమన్నాడు చూడండి, 9వ వచనం, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు.
కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుబందులని తన యజమానిని భారిద్దాను. కాబట్టి ఏం చేశాడు? నమ్మకంగా ఉన్నాడు. ఫతేఫర్ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవునికి నమ్మకస్తుడు, మనుష్యులకు నమ్మకస్తుడు. అది ఏం ఖర్చు పెడుతున్నాడో చూడలేదట, ఏం ఉందో చూడలేదట, ఏం లేదో చూడలేదట. ఆయన పెట్టింది ఏదో తింటున్నాడు, తాగుతున్నాడు, ముసలాడు అయిపోయాడు, పడుకుంటున్నాడు, అంతే. ఇకపోతే ఆయన బయట ఏదో పని ఉంటే, ఆయన శతాధిపతి సైన్యాధిపతి ఏదో అయ్యాడు కదా, ఆయన ఎవడు? రాజసంరక్షక సేనాధిపతి. కాబట్టి ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటున్నాడు, ఇంటికి వస్తున్నాడు, నిద్రపోతున్నాడు. ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోలేదు ఆయన. కానీ ఆ అవకాశం చూసి యోసేపు ఆయనకు నష్టం చేయలేదు. కావాలంటే మొత్తం కొట్టేయచ్చు. అవునా? ఎంత వచ్చింది యోసేపు అంటే, ఎంత వచ్చింది సార్? ఇంతే వచ్చింది సార్, ఈ సంవత్సరం పంటంతా పోయింది సార్. ఆడ తినేసి ఎవడు పట్టుకుపోయాడు ఏంటి, ఏం అర్థం కావట్లేదు సార్ మొత్తం అంతా అని అంటే, సర్లే కానీ కొట్టేయచ్చు. ఆయన భార్య శోధించింది, ఏదైనా పాపం తప్పు చేయొచ్చు, ఐగుప్తీయులకు అది తప్పు కాదు. కానీ ఏం చేయలేదు, అన్ని విషయాలు నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వమే ఆయనను హెచ్చించింది. అక్కడ చూడండి 28:20 సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా, ఎక్కడ? 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అంతే, ఒక్క మాట చాలు. నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకంగా ఉండకపోతే దేవుడు అక్కడ సహాయం చేయడు. మనుషులు కూడా వాటిని ఎట్లా మెల్లగా తోసిపడేస్తారు. మనకు ఒకసారి అవకాశం వస్తుంది, 2 సార్లు అవకాశం వస్తుంది. ఏ విషయంలోనైనా మనం నమ్మకంగా ఉంటేనే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఏ పనైనా కానివ్వండి, మనం నమ్మకంగా లేకపోతే దేవుడు మనల్ని దీవించాడు. ఇప్పుడు మనకు ఎవరైనా పని అప్పచెప్పారు, మనం సరిగ్గా చేసామని కరెక్ట్గా 100% నమ్మకంగా చేసామనుకోండి, ఏం చేస్తాడు? మరొక పని ఎవడన్నా అప్పగిస్తాడు. మొదటి పని సరిగ్గా చేయలేదు అనుకోండి, మరో పని ఇస్తాడు ఎవడన్నా మనకి. అరే ఇడు వేస్ట్రా, వద్దులే, ఇంకోటి చూసుకుందామంటే. ఉద్యోగాల్లోనైనా అంతే. దేవుడు కూడా దీవించాడంటే నమ్మకంగా ఉండాలి. నీ ఉన్న స్థలంలో నువ్వు చేస్తున్న పనిలో చిన్నదైనా పెద్దదైనా, దానికి వచ్చేది రూపాయి అయినా 1,00,000 అయినా, చేసేదానిలో నమ్మకంగా ఉండాలి. దేవుని విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. నమ్మకత్వం మనం కోల్పోతే మనము దీవెన పొందలేము. యోసేపు ఫలించడు కొమ్మ, ఎందుకంటే నమ్మకంగా ఉన్నాడు, అంతే. దేవుని విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. దేవుడు మనల్ని వదిలేసి చూస్తాడు, నమ్మకంగా ఉంటామా లేదా దేవునికి. మనం అవకాశం వచ్చింది ఇక్కడ కొట్టేద్దాం అనుకుంటాం, ఏదో ఒకటి చేసి మెల్లిగా తప్పించేసుకోవచ్చు అని అనుకుంటాం. దేవుడు మనల్ని వారించడు, అడ్డుపడడు, తప్పించడు. అర్థమైందా? ఆ అవ్వగారు పండు తింటుంది, దేవుడు గట్టిగా గద్దించవచ్చు కదా, అవ్వ అదెందుకు తింటున్నావు, వద్దని చెప్పాను కదా అంటే అయిపోయాయి మొత్తం. కలుగు చేసుకోలేదు. నీకు చెప్పాను, నువ్వు నమ్మకంగా ఉంటావా లేదా అని చూస్తున్నాను, అంతే. నమ్మకంగా లేదు, శాపాలన్నీ తెచ్చుకుంది. కాబట్టి దేవుడు మనల్ని మధ్యలో కలుగు చేసుకుని ఏదో తప్పిస్తాడు, చేస్తాడు, ఏం చేయడు. మనం చూస్తూ ఉంటాడు, మనం నమ్మకంగా ఉన్నామా లేదా. నమ్మకంగా ఉంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా లభిస్తాయి. నమ్మకంగా లేకపోతే నష్టం తెచ్చుకుంటాము. దీవెనకి వ్యతిరేకమైనది ఏమిటి? శాపం. అవి తెచ్చుకుంటాం. కాబట్టి నమ్మకత్వం అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. యోసేపు నమ్మకస్తుడు అన్ని విషయాల్లో, కనుక ఏమయ్యాడు? ఫలించడి కొమ్మయ్యాడు. మనం ప్రతి చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. మనమే పరీక్ష చేసుకోవాలి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకో, మనమే పరీక్ష చేసుకో. నమ్మకంగా ఉన్నాం ప్రతి స్థలంలో, మనం వెళ్ళే ప్రతి స్థలంలో, చేసే ప్రతి పనిలో, ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. ఉదాహరణకి ఇదివరకు కరెంటు బిల్లులు వాళ్ళు ఏం చేసేవారంటే, ఎవరో ఒకడు
మీటర్ రీడర్ అని ఉండేవాడు. లైన్మెన్ కావచ్చు, లేకపోతే వేరే ప్రైవేట్ పార్టీలు కావచ్చు. మీటర్ రీడర్ వాడు ఇల్లు తిరిగి మీటర్ చూసి రీడింగ్ బుక్లో రీడింగ్ రాయాలి. ఇంటికి పోవాలా, ఈ బుక్ తీసుకెళ్ళాలి, ఇంటికి పోవాలా, ఆ మీటర్ చూడాలా, ఇక్కడ రాయాలా. అది వాడు చేయాల్సిన పని. వీళ్ళేం చేసేవారు తెలుసా? ఒక కాఫీ హోటల్లో కూర్చుంటాడు. వీడు ఎక్కడికి పోడు, కాఫీ హోటల్లో కూర్చుంటాడు. కూర్చుని గత నెల ఎన్ని కాల్చాడు? 20 యూనిట్లు కాల్చాడు. ఇప్పుడు 22 కలిపేస్తాడు. ఈ కలపటంలోని కాఫీ తాగుతుంటాడు, సిగరెట్ కాలుస్తుంటాడు, వాడితో మాట్లాడతాడు, వీడితో మాట్లాడతాడు. 20 కలపబోయి 200 కలుపుతాడు. ఇక్కడ కలిపేస్తే 200 కలిపేసి మళ్ళీ మీటర్ రీడింగ్ వేసేస్తాడు. ఏదో అది చూసి తీసినట్టే. ఒక్కళ్ళ ఇంటికి పోడు, మొత్తం రీడింగ్ పుస్తకం అంతా నింపేసి మాకు పంపేస్తాడు అనమాట. తర్వాత వాడికి బిల్లు ఇస్తే వాడు లబ్బోదిబ్బోమంటాడు. బాబు నేను 200 యూనిట్లు ఆడ కాల్చాను, నేను కాల్చింది 10 యూనిట్లు అనుకుంటూ వస్తాడు. తీరా వాడి దగ్గరికి పోయి అప్పుడు నిజంగా ఏఈ గారు పోతే ఆ మీటర్లో చూస్తే అసలు ఇందులో ఉన్న రీడింగ్కి దానికి ఎక్కడ సంబంధం ఉండదు. ఏమరి ఎట్లా చేసావంటే ఇవన్నీ టీ కొట్లో తీసిన రీడింగ్లు, మీటర్ చూసి తీసినవి కాదు. ఇదన్నమాట నమ్మకంగా లేకపోవటం. ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. నమ్మకంగా లేకపోవటం అంటే ఇది. ఇప్పుడు చేసే ప్రతి చిన్న పని కూడా మాకు కూడాను కొన్ని పర్టికులర్స్ అడిగేవారు. ఆ పలానా పర్టికులర్స్ అన్నీ మాకు తీసి ఇవ్వండి అని. అది కరెక్ట్గా లెక్కలు కట్టి తీయాలి, రికార్డ్స్ తీసి లెక్కలు కట్టాలని చాలా కష్టపడాలి. ఓ సంవత్సరం క్రితం అన్నీ తీయమంటారు, చాలా కష్టపడాలి. అందుకని ఏం చేసేవారు వీళ్ళు? అట్లా కూర్చుంటాడు, చూస్తాడు, ఒక్కడు చూస్తాడు అనమాట, కరెక్ట్గా చేస్తాడు. మిగతావన్నీ కాకుల లెక్కలు. దానికి ఒకటి కలిపి తీస్తాడు, ఇంకోటి తీసి వేస్తాడు, ఇంకోటి గుణించేస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు, టపామని ఇచ్చేస్తాడు. ఏంటిది? ఇదన్నమాట నమ్మకంగా లేకపోవడం. నమ్మకంగా ఉండాలంటే కొంచెం కష్టపడాలి. మీరు ఎక్కడైనా గమనించండి, నమ్మకంగా ఉండాలంటే కష్టపడాలి, శ్రమ ఉంటుంది నమ్మకంగా ఉండేవాడికి. శ్రమ తప్పించుకుందాం అన్నవాడు ఇక నమ్మకంగా ఉండలేడు, ఏ పనైనా సరే. యోసేపు నమ్మకంగా ఉన్నాడు, మనుషులకి నమ్మకంగా ఉన్నాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు, ఫలించడి కొమ్మ అయ్యాడు. మూడవది ఇక్కడ 39వ అధ్యాయంలో చూసాం. ఇది ఇదివరకే మాట్లాడుకున్నాం. 39వ అధ్యాయంలో ఆ పొతీఫరు భార్యతో అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరిదేనని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతోను. దేవునికి విరోధంగా ఎట్లా పాపం కట్టుకుంటాను? దేవుని భయం కలిగిన వాడు. ఇది ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. యోసేపుకు దేవుని భయం ఉంది. యోసేపు అన్నలకు దేవుని భయం లేదు. వాళ్ళు తమ్ముడిని చంపేద్దాం అనుకున్నారంటే వాళ్ళకేం భయం ఉంది? వాళ్ళకి భయం లేదు. యోసేపుకు దేవుని భయం ఉంది కనుక ఫలించాడు, ఆశీర్వదింపబడ్డాడు. మన జీవితాల్లో దేవుని భయము చాలా అవసరం, పూర్తిగా అవసరం. ప్రతి విషయంలోనూ, ప్రతి ఆలోచనలో కూడా దేవుని భయం మనకు అవసరం. అయ్యో ఈ ఆలోచన వచ్చింది, దేవుడు నన్ను కోపిస్తాడేమో, నేను దేవునికి విరోధంగా ఆలోచన చేస్తున్నాను అని భయపడాలి. ఇక చూడండి, అక్కడ సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతలు 22:4 వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివల్ల కలుగును. యెహోవా యందు భయభక్తులుంటే ఐశ్వర్యం వస్తుందట, ఘనత వస్తుందట, జీవం వస్తుందట. ఇక దేవుని యందు భయభక్తుల గురించి అనేకం రాస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యెడల భయం ఉండాలి. భక్తి ఒకటే కాదు, భక్తి సరైన భక్తి అయి ఉండాలి, భయం ఉండాలి. గొప్ప గొప్ప వాళ్ళందరూ చేసే పని ఏమిటంటే లేవగానే మొట్టమొదట ప్రభువుని స్తుతించి ప్రార్థించటం, తర్వాత మిగతా పనులు చేసుకోవటం. దేవుని యెడల భయం, అదే భయంతో రోజంతా గడపటం. దేవుని యెడల భయంతో గడిపిన వానికి ఆశీర్వాదం దానంతట అదే వస్తుంది. దేవుని భయం లేకపోతే ఆశీర్వాదం దానంతట అదే పోతుంది, ఎడగోపోతుంది అంతే.
యోసేపుకు దేవుని భయం ఉంది, ఆశీర్వదింపడ్డాడు. ఫలించెడు కొమ్మ. మన జీవితాల్లో ప్రతి విషయంలో దేవుని భయం చాలా అవసరం. దేవుడు చూస్తున్నాడు, అంతే. దేవుడు వింటున్నాడు. ఇందాక ఆరాధించాం, అయ్యా నువ్వు నాతో కూడా ఉన్నావు. మరి మనతో కూడా ఉన్నవాడు మనల్ని చూడట్లేదా? మనల్ని వింటం లేదా? మన హృదయాలను, అంతరింద్రియాలను పరిశీలించటం లేదా? ఆయన హృదయములో అంతరింద్రియములు పరిశీలించు, నీతి కలిగిన దేవుడు అని అన్నాడు కీర్తన 7లో. కాబట్టి ఆయన పరిశీలిస్తున్న దేవుడు. కాబట్టి లోపల మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి ఉద్దేశాలు లోపల కలిగి ఉండి మనం పైకి వేషం వేస్తే అదేం కుదరదు. దేవుడు లోపల చూస్తున్నాడు అంతరంగాన్ని. కాబట్టి మనకు మేలు జరగదు, ఫలించలేం, ఆశీర్వాదం పొందలేం. ఐశ్వర్యం రావాలి, ఘనత రావాలి అంటే రావు. ఎందుకంటే మన హృదయం దేవునికి సరిగా లేదు. భయం ఉండాలి, దేవుని భయం. దేవుని భయంతో జీవించాలి. యోసేపు జీవితకాలం అంతా దేవుని భయంతో జీవించాడు. అందుకే ఫలించెడు కొమ్మ. మనకది తక్కువ. కాబట్టి మనకు అసలు ఫలాలు లేకుండా పోతావు. ఎంత ప్రయాసపడ్డా ఫలితం ఉండదు. మూడవదిగా చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తాడు. ప్రసంగి గ్రంథం 3 చూసాము, 4వది 10వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి 10:10 చదవండి. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానముట. కాబట్టి మనకు ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. అక్కడ యోసేపుకి ఏముందంటే జ్ఞానం ఉన్నది. ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథం 21:5. తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును, శ్రద్ధ గలవాని యోచనలు లాభకరములు. యోచనలు అన్నాడు కానీ అక్కడ ప్లాన్స్ అన్న మాట ఇంగ్లీష్లో వాడాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడనంటే ది ప్లాన్స్ ఆఫ్ ది డెలిజెంట్ లీడ్స్ టు ప్లెంటీ అని అన్నాడు. ది ప్లాన్స్ ఆఫ్ ది డెలిజెంట్, శ్రద్ధ గలవాని ప్లాన్స్, ప్రణాళికలు. అంటే ప్రణాళిక కూడా అవసరం. అంటే ఇష్టానుసారమైన మన ప్రణాళికలు కాదు. దేవుడు మనకు కొంత చెప్పి ఊరుకుంటాడు. ఉదాహరణకి యోసేపుకు కలల భావం చెప్పాడు. అంటే కళ్ళ భావం యోసేపుకు తెలుసు, వరం ఇచ్చాడు. ఫరోకు కళ్ళ ఇచ్చాడు. ఏమిటా కళ? 7 పుష్టిగల ఆవులు, 7 బక్కచిక్కిన ఆవులు. బక్కచిక్కిన ఆవులు పుష్టిగల ఆవులు తినేసి, 7 మంచి వెన్నులు, 7 పీల వెన్నులు. పీల వెన్నులు మంచి వెన్నులు తినేసాయి. అయిపోయింది కళ. యోసేపుకు అర్థమైంది. 7 పంట పండే, మంచి పంట పండే 7 సంవత్సరాలు వస్తాయి, 7 కరువు సంవత్సరాలు వస్తాయి. ఏం చేస్తామయ్యా? ఏం చేస్తాం సారు, అంత మన చేతిలో ఉందా? అంత దేవుని చేతిలో ఉంది. 7 సంవత్సరాలు భజన చేద్దాం అని అన్నాడా? వెంటనే ఏమన్నాడు? కొట్లు కట్టండి అన్నాడు. 7 సంవత్సరాల పంట ధాన్యం 7 సంవత్సరాలు నిల్వ చేయటం అంటే సామాన్యమైన విషయమా? చిన్న విషయం కాదు కదా. పురుగు పట్టకుండా, చెడిపోకుండా 7 సంవత్సరాలు ధాన్యం, విస్తారమైన ధాన్యం నిల్వ చేశాడు. గొడౌన్స్, ఫుడ్ గొడౌన్స్ అప్పుడే వచ్చాయి. నిల్వ చేశాడు. ఎక్కడ పెడితే అక్కడ గొడౌన్స్ కట్టించాడు, నిల్వ చేశాడు. 7 సంవత్సరాల తర్వాత ఎట్లా ఇవ్వాలో చూపించాడు. సరే అందరికి ఇచ్చేసేయండి, పంచిపెట్టేయండి అని అనలేదు. మళ్ళా దానికోసం అని చెప్పి వాళ్ళ దగ్గర మొదట డబ్బులు తీసుకున్నాడు, ఆస్తులు తీసుకున్నాడు, ఆ తర్వాత పశువులు తీసుకున్నాడు, ఆ తర్వాత భూములు మొత్తం ఐగుప్తీయుల భూములన్నీ తీసుకుని ఫరో చేసేసాడు. అంటే ఇప్పుడు మొత్తం అంతా సోషలిస్ట్ కంట్రీ అయిపోయింది. ఇక ఎవడికి స్థలం లేదు అక్కడ. స్థలం అంతా ఎవరిదనంటే ఫరో గారిదే. ఇదంతా ఏమిటది? జ్ఞానం. ఏ జ్ఞానము? దేవుడిచ్చిన జ్ఞానం, దైవికమైన జ్ఞానం. జ్ఞానంతో ప్రవర్తించాడు ఆయన. ప్లాన్స్ అన్నాడు. అందుకే ప్రణాళికలు. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. మనం చాలాసార్లు అజ్ఞానంగా ప్రవర్తించి పనులు పాడు చేసుకుంటాము. అజ్ఞానంగా పనిచేసి పనులు పాడు చేసుకుంటాం. జ్ఞానంతో పని చేస్తే మన పనులన్నీ సఫలమవుతాయి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? యోబు గ్రంథములు అంటాడు,
28వ అధ్యాయం 28లోనా 26లోనా చూడండి. జ్ఞానము దొరుకు స్థలం ఎక్కడా అంటాడు. చూడండి ఇక్కడ 28లో 28:20 అట్లైన జ్ఞానము ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? ఎక్కడుంది? అయితే ఎక్కడుందో కొలస్సీలు రాసిన పత్రికలో చెప్తాడు. 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు? కొలస్సీ 2:3 చదవండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు, అంటే ప్రభువునందు గుప్తములై ఉన్నాయి. కాబట్టి మన జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ప్రభువు దగ్గర నుంచి జ్ఞానం తీసుకుని ఆ జ్ఞానము చొప్పున మనము మన జీవితాల్లో ప్రవర్తించాలి, జీవితాలను కట్టుకోవాలి. అప్పుడు మనం ఫలిస్తాం. ప్రణాళిక లేనటువంటి జీవితాలు. ఈరోజు ₹1,00,000 వచ్చింది, హాంఫర్ట్ చేసేసాం. ఒక వారం రోజుల్లో ఖర్చు అయిపోయింది. వారం రోజుల తర్వాత మనకు చాలా అవసరం వచ్చింది, ఈ డబ్బులు అయిపోయాయి, మళ్ళీ ఏడొస్తాయి? అర్థమైందా? ఆ ₹1,00,000 ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎంత దాచుకోవాలి? మనకి చేత కావాలి. చేత కాకపోతే ప్రభువుని అడగాలి. డబ్బుల విషయం, ఇంకేదైనా విషయం, ప్రతి విషయంలో కూడా మనము ఒక ప్రణాళికాబద్ధమైన జీవితం మనం కలిగి ఉండాలి. యోసేపు చెప్పేది అదే. తన జీవితకాలం అంతా. తర్వాత అన్నలు వచ్చారు. అన్నలు రాగానే పోయి కౌలించుకున్నాడా? లేకపోతే అందరినీ అక్కడ కూర్చోబెట్టి చూసారా? నేను అప్పుడు కల వచ్చిందని చెప్తే కాదన్నారు, వెర్రి వెధవల్లారా. చూడండి ఇప్పుడు నేను ఎక్కడున్నాను, మీరు ఎక్కడున్నారు, హాయ్ చూసారా అన్నాడా? అది అనలేదు. పిలిచాడు, పంపించాడు. మొదట షిమ్యోను బంధించాడు, తర్వాత వాడిని ఇస్తానంటే బెన్యామీన్ను బంధించాడు. బెన్యామీన్ కోసం ఇప్పుడు యాకోబు వచ్చాడు. ఇదంతా కూడా ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు. ఎక్కడ తప్పులు చేయలేదు, ఎక్కడ పొరపాట్లు చేయలేదు. జ్ఞాని యోసేపు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది జ్ఞానము. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. చూడండి అది యోబు 28:28. యోబు 28:28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియో, దుష్టత్వమును విడిచిపెట్టే వివేకమనియో ఆయన సెలవిచ్చు. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. దేవుని యందు భయభక్తులు ఉంటే జ్ఞానం దానంతట అదే వస్తుంది. దేవుని ఎదుట భయభక్తులు ఎంత తక్కువ ఉంటే మనం అంత అజ్ఞానులంగా ఉంటాం. అర్థం చేసుకోవాలి. తప్పు చేసేసాను, పాడు చేసేసాను, నెత్తి కొట్టుకుంటుంటాం మనం. అవునా కదా? చేసే తప్పులు చేస్తాం, నెత్తి కొట్టుకుంటాం. తప్పు చేసేసాం, పాడు చేసేసాను, అది అయిపోయింది. కారణం ఏంటి? అజ్ఞానం. ఎందుకు అజ్ఞానం? దేవుని ఎడల భయభక్తులు లేవు, అందువల్ల జ్ఞానం దొరకట్లేదు. జ్ఞానం దేవుని దగ్గరే ఉంది. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, అదంతా కంత్రీ జ్ఞానం, కుయుక్తితో కూడిన జ్ఞానం. అది ఒకసారి పని చేస్తుంది, ఒక్కోసారి మొత్తం నష్టం చేస్తుంది, తీసుకుపోయి ఎక్కడో ఊబిలో దింపేస్తుంది. దేవుని ఎడల భయభక్తులు ఉంటే మనకు మంచి జ్ఞానం దొరుకుతుంది. ఆ జ్ఞానము మనల్ని ఫలించేవారిగా నడిపిస్తుంది. జ్ఞానశూన్యులు కాకూడదు, మనము జ్ఞానహీనులం కాకూడదు. దేవుడు మనకున్నాడు. బుద్ధి జ్ఞానముల సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయో ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. అడిగితే ఇస్తాడు. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలన, ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయవాడు. కాబట్టి ప్రభువా, ఈ విషయంలో నేను ఏం చెయ్యాలి, నీవు చెప్పు నాయనా అని అంటే ప్రభు చెప్తాడు. ఆ జ్ఞానం మనకిస్తాడు, ఆ తలంపు ఆలోచన కలుగజేస్తాడు. దాన్ని మెల్లమెల్లగా చేసి చూస్తూ ఉండాలి. దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేదా, అది కరెక్ట్గా ఉన్నదంటే ఒక్కొక్క మెట్టుకు ఆ ఆలోచనలను, ఆ ప్రణాళికను నెరవేర్చుకుంటూ పోవాలి. అప్పుడు ఫలిస్తాం. మన సొంత ఆలోచనలు, ప్రణాళికలు నష్టం తీసుకొస్తాయి. అసలు చాలాసార్లు ప్రణాళిక లేకుండా, అంటే ప్లాన్ లేకుండా జీవిస్తూ ఉంటాం. జీవితానికి ప్లాన్ లేకపోతే జీవితం ఎక్కడ తేలుతుందో తెలియదు, తెగిన గాలిపటం అయిపోతుంది. కనుక చిన్నప్పటి నుంచి జీవితానికి ఒక ప్రణాళిక చాలా అవసరం. ప్రార్థనాపూర్వకంగా ఆ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి, ఆ ప్లాన్ను సిద్ధం చేసుకోవాలి. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. లేకపోతే కార్యం సిద్ధించదు. ప్రారంభిస్తాం కానీ అది ఏమైపోతుందో తెలియదు. అనుకున్నాను కానీ అవ్వలేదు, మరేం చేస్తాం అంటామా లేదా? అందరం అనుకుంటాం, అనుకున్నాను కానీ అవ్వలేదు. ఎందుకు అనుకున్నాం, ఎందుకు అవ్వలేదు?
అంటే అనుకున్నాం కానీ ఎట్లా చేయాలో చేత కాలేదు. అర్థమైందా? అనుకున్నాం, నేను కూడా అనుకునేవాడిని ఐఏఎస్ చేస్తాను అని అనుకునేవాడిని. అనుకున్నాను కానీ అవ్వలేదంటే ఎందుకు అవ్వలేదు? కష్టపడలేదు, చదవలేదు. అర్థమైందా? కొన్నిసార్లు పరీక్షలు కట్టి రాయలేదు. రాస్తే పాస్ అవుతానేమో, రాయకుండా ఎవడన్నా పాస్ అవుతాడా? మనంతా ఊహల్లోనే అయిపోతాం. వాడెవడో చిటికెల్లో పందిరి కడతానన్నట్ట. చిటికలో పందిరి కడతానంటే, అరే చిటికలో పందిరి ఎట్లా కడతావురా అంటే, నేను కట్టి చూపిస్తా చూడన్నట్టు. ఏంట్రా అంటే ఇట్లా 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 ఇట్లాగన్నట్టు. అయిపోయాయి. 4 రాట్లు వేసాడు, పైన చిటికలు వేసాడు, పైన ఏమేసాడు, కప్పు అంతా అయిపోయింది, పందిరి అయిపోయింది. ఇది చిటికల్లో పందిర. మన జీవితం అంతా ఇంతే. మనం చిటికల్లో వేసుకుని ఏదో చిటికల్లో అయిపోతాం, అదే అయిపోతాం, ఇదే అయిపోతాం అనుకుంటే ఏమైపోం. సరైన ప్రణాళిక ఉంటే అవుతాం. ఇప్పుడు భారతదేశం ఉంది. భారతదేశానికి ఎన్ని సంవత్సరాలకు ప్రణాళిక వేస్తారు చెప్పండి? మీరు చెప్పాలా? ఈ ముగ్గురు 6 చెప్పాలి. మనకు ఎన్ని సంవత్సరాల ప్రణాళికలు ఉంటాయి దేశానికి? దాన్ని ఏమని అంటారు? కాన్స్టిట్యూషన్. పంచవర్ష ప్రణాళిక తెలుగులో, అది ఇంగ్లీష్లో ఏమంటారు? 5 years ప్లాన్స్ అని అంటారు. పంచవర్ష ప్రణాళిక 5 సంవత్సరాలకు ఒక ప్లాన్ వేస్తారు అంతే. ఎందుకంటే 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది. పంచవర్ష ప్రణాళిక అంటారు. అంటే 5 సంవత్సరాల వరకు మనం ఏం చేయాలో ముందే వాళ్ళు ప్లాన్ వేసుకుంటారు. దానికి తగిన రిసోర్సెస్ మనకేమున్నాయి, పైనుంచి ఏం తెచ్చుకోవాలి, ఒకళ్ళు తెచ్చుకుంటే మళ్ళీ ఎట్లా తిరిగి ఇవ్వాలి, ఇదంతా కూడా ప్లాన్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, సీతారామన్ ఏం చేసింది, ఏం తెలియదు సీతారామన్ కంటే, సీతారామన్ సంగతి మనకు తెలియదు. మనం అసలు మాట్లాడటానికి ప్రైమ్ మినిస్టర్కి ఏం తెలియదు భాయ్ అంటాం, మనకు తెలిసినట్టు. 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో చెప్తాడు వాళ్ళు. అందుకోసం ఈ దినం ఏం చేయాలో చెప్తారు. వాళ్ళు జ్ఞానులు. కాబట్టి జీవితానికి ఒక ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక లేకుండా ఇష్టానుసారంగా అజ్ఞానంతో పనిచేసుకుని నేను అనుకున్నాను కాలేదు, దేవుడు నాకు చేయలేదు, దేవుడు సాయం చేయలేదు అని అంటే ఎందుకు చేస్తాడు? దేవుడు ఒక పద్ధతి ప్రకారం జీవించేవానికే దేవుని సహాయం దొరుకుతుంది. పద్ధతి లేకుండా జీవించేవానికి దేవుని సహాయం దొరకదు. అర్థం చేసుకోవాలి. అందుకనే భక్సింగ్ గారు చెప్పేవట, నీకు ఇచ్చే డబ్బులు నీవు కావు, దేవునివి, దేవుడు ఇచ్చాడు, ఎలా ఖర్చు పెట్టాలో దేవుడిని అడుగు అని అనేవట. ఎలా ఖర్చు పెట్టాలో దేవుడిని అడుగు. ఇచ్చిన డబ్బులు దేవుడు దేనికి ఇస్తే దానికి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసుల్లో బడ్జెట్ ఉంటుంది, తెలుసా మీకు? ఇప్పుడు బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ అంటే ఏంటంటే, నీకు 10 లక్షలు ఇస్తాం, ఓ పంచాయతీకి అనుకోండి, ఓ 10 లక్షలు ఇస్తాం. 10 లక్షల్లో 2 లక్షలు నువ్వు రోడ్లకు ఖర్చు పెట్టాలా, 2 లక్షలు డ్రైనేజీకి ఖర్చు పెట్టాలా, మరో 2 లక్షలు అక్కడ హాస్పిటల్స్ అవన్నీ బాగు చేయడానికి ఖర్చు పెట్టాలి. ఇట్లా చెప్పాడు అనుకోండి. నువ్వు ఆ ఇచ్చిన 2 లక్షలు రోడ్డు మీద పెట్టాలంటే రోడ్డు మీదే పెట్టాలి అంతే. నువ్వు రోడ్డు మీద పెట్టకుండా దాన్ని తీసిపోయి హాస్పిటల్లో 2 లక్షలు ఎక్స్ట్రా పెట్టావనుకో, మళ్ళీ 2 లక్షలు రోడ్డుకి ఇస్తాడా? ఎవడో. అంతే, అయిపోయింది. మళ్ళీ 2 ఏళ్ల వరకు 3 ఏళ్ల వరకు నీ రోడ్ల గొంతలే అంతే. అందుకనే మన దరిద్రం అంతా ఇట్లుంటుంది. డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. దీనికి వచ్చే దానికి చేస్తారు, దానికి వచ్చే దీనికి చేస్తారు. అజ్ఞానంతో పనిచేయటం. దేవుడు కూడా మనకు దేనికి ఇచ్చాడో దానికే ఖర్చు పెట్టాలి అంతే. ప్రభువా ఈ 10,000 ఇచ్చావు, దీన్ని ఎట్లా ఖర్చు పెట్టాలని అడిగి ప్రభు ఇచ్చిన ఆలోచనతో మనం ఖర్చు పెడితే అది సద్వినియోగం. మన సొంత ఆలోచనతో ఖర్చు పెడితే దుర్వినియోగం. అందుకనే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. మన కార్యాలు సిద్ధించాలి, ఫలించాలంటే జ్ఞానం కలిగి జీవించాలి. యోసేపు అటువంటి జ్ఞానంతో కూడిన జీవితం జీవించి. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? దేవుని దగ్గర నుంచి. అది కూడా ఎలాగొచ్చింది? దేవునందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుని దగ్గర నుంచి జ్ఞానం వచ్చింది. తర్వాత నా 5వది ఏమిటంటే, ఇందాక మనం ఒక మాట చూసాం ఉదయకాలంలో. దేవుడు ఏమన్నాడు? నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉండేదను. అలాగనే యెహోషువతో చెప్పాడు. అలాగనే మత్తయి సువార్త 28:20లో చెప్పాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. కానీ యోసేపు విషయంలో ఏమిటంటే,
యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. కానీ ఈ ఆదికాండం యోసేపు జీవితం అంతా చూస్తే యోసేపు దేవునితో కూడా ఉన్నాడు. అక్కడ చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. ఆ 2వ వచనం ఏం చూడండి. నాలుగవ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తిరిగి ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. 5వ వచనం చివరి భాగంలో, నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. యోసేపు ఫలించడి కొమ్మ. ఎప్పుడు ఫలిస్తుందని చెప్తున్నాడు ప్రభు? నా యందు ఉంటేనే ఫలిస్తారు, నాకు వేరుగా ఉండి ఫలించలేరు. కనుక యోసేపు ఫలించాడంటే ఎక్కడున్నాడు? దేవునిలో ఉన్నాడు, దేవునితో అంటగట్టబడి ఉన్నాడు, దేవునితో అంటగట్టబడి ఉన్నాడు. దేవుడు యోసేపుతో ఉన్నాడు, యోసేపు దేవునితో అంటకట్టబడి ఉన్నాడు, దేవుని పట్టుకుని ఉన్నాడు. దేవునికి దూరంగా లేడు, దేవునికి వ్యతిరేకంగా లేడు, తన ఇష్టానుసారం బతకట్లేదు. దేవునితో అంటగట్టబడి ఉన్నాడు కనుక ఫలిస్తూ వచ్చాడు. దేవునిలో నుంచి జీవము, సారము యోసేపులోనికి ప్రవహిస్తూ వచ్చింది కనుక యోసేపు ఫలిస్తూ వచ్చి. మనం దేవునితో కూడా ఉన్న అనుభవం మనకు ఉండాలి. దేవునితో కూడా ఉండడం అంటే లోకంలో నుంచి దూరంగా ఉండటం అంతే. లోకంతో కూడా ఉంటే దేవునికి దూరంగా ఉంటాం, దేవునితో కూడా ఉంటే లోకానికి దూరంగా ఉంటాం. రెండిట్లో ఏదో ఒకటే కుదురుతుంది, రెండు కుదరవు. అప్పుడు ఫలిస్తాం. కనుక మనం దేవునితో కూడా ఉన్న జీవితం, దేవునితో కూడా ఉన్న జీవితం అంటే దేవుని వాక్యానుసారమైన జీవితం, దేవునందరూ భయభక్తులు కలిగిన జీవితం, దేవుని స్వరం వినే జీవితం, దేవుని చిత్తం కనుక్కునే జీవితం, దేవుడు ఏం చేయమంటే చేయటం, దేవుడు ఏది వద్దంటే అది మానేయటం. అక్కడ దావీదు చెప్పాడు, దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. అటువంటి జీవితం కలిగి ఉండాలి, అప్పుడు ఫలిస్తాం. ఈ ఫలించడం, ఇప్పుడు యోసేపు ఫలించడు కొమ్మ యాకోబు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? యోసేపుకి అప్పటికి ఎంత వయస్సు వచ్చింది? పెద్దవాడైపోయాడు, పిల్లలు పుట్టారు. అర్థమైందా? అప్పుడు చెప్పాడు. కాబట్టి ఎప్పుడు యోసేపు ఫలించడు కొమ్మన్న సాక్ష్యం పొందాడు. నిన్న ఇవాళ పుట్టి రేపు కాదు, యవనస్తుడుగా కాదు, పెద్దవాడు అయిపోయిన తర్వాత. ఇది ఒక జీవితకాలపు అనుభవం. నీవు ఒక జీవితం పూర్తి చేసే ముందు నేను ఫలించాను, అందరికీ నేను చాలామందికి ఆశీర్వాదకరంగా ఉన్నాను, నా జీవితం బాగుంది, నా కుటుంబానికి నేను ఉపయోగపడ్డాను. యోసేపు తన అన్నలకు ఉపయోగపడ్డాడు, తన తండ్రికి ఉపయోగపడ్డాడు. మన జీవితాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? పరీక్షించుకోవాలి. ఈ దినం కాకపోతే ఒక దినానికి, ఇప్పుడు ఇంకా ప్రారంభంలో ఉన్నారు జీవితాలు, ఒక దినానికి నేను ఈ నలుగురికి ఉపయోగపడ్డాను. యోసేపు జీవితం ఐగుప్తుకు అందరికీ ఉపయోగపడింది కనుక నేను ఇదిగో ఈ కొద్ది మందికి ఉపయోగపడ్డాను. మనం ఎంతసేపు అందరూ మనకు ఉపయోగపడాలనుకుంటూ. తిమోతి గారు ఎప్పుడు చెప్పేవాడు, నీ ఇంటికి వస్తే ఏమిస్తావు, నా ఇంటికి వస్తే ఏం తెస్తావు. సరే ఉండొచ్చు కొంత, నాకు కూడా ఎవరన్నా ఏమని ఇవ్వాలి అని ఎవరికైనా ఉండొచ్చు, సరే అది వేరే విషయం. కానీ నేను ఈ నలుగురికి ఉపయోగపడ్డాను, కొంతమందికైనా ఉపయోగపడుతున్నాను, అది ఫలించే జీవితం. నా వలన కొందరు తృప్తి చెందుతున్నారు, సంతోషిస్తున్నారు, అది ఫలించే జీవితం. అది స్థిరమైనదై ఉండాలి. అంటే ఒక జీవితకాలం గడవాలి, ఒక 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాల జీవితకాలం గడవాలి, ఒక 50-60 సంవత్సరాలు నిండిపోవాలి. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇదిగో నేను ఫలించగలిగాను, నా జీవితం అనేకులకు ఫలభరితంగా ఉంది అన్నది తృప్తి మిగులుతుంది. అది కావాలంటే ఇప్పుడు పునాది వేసుకోవాలి. యోసేపు అప్పుడు పని చేయలేదు, తన 17వ ఏట దానికి పునాది వేసుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుడికి మనుషులకి నమ్మకంగా ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోలేదు, నిరాశ చెందలేదు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుని ఎడల విశ్వాసం ఉంచి ముందుకు సాగుతూ వచ్చాడు, జ్ఞానంతో ప్రవర్తిస్తూ వచ్చాడు, దేవుని దగ్గర నుంచి పొందిన జ్ఞానంతో భయభక్తులు ప్రవర్తిస్తూ వచ్చాడు, తన జీవితాన్ని కట్టుకున్నాడు. కనుక ఏమైంది, ఒక దినాన్న
అందరికీ ఉపయోగపడేవాడుగా ఫలించేవాడుగా అయ్యాడు. మన జీవితాల్లో ఎక్కడెక్కడ తప్పిపోతున్నాం పరీక్ష చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మోల్డ్ చేసుకోవాలి. అర్థమైందా? అప్పుడే చరిత్రలో ఉంటాం. యాకోబుకు 12 మంది పిల్లలు. చరిత్రలో ఎవడు మిగిలాడు? ఆదికాండంలో యోసేపు ఒక్కడే మిగిలాడు. పైన వారందరూ ఏమైపోయారు? వారికేం పెద్ద చరిత్ర లేదు, ఏదో చిన్న చిన్న చరిత్రలు వాళ్ళు అంతే. రూబేను పెద్ద కొడుకు ఏం చేశాడు? చేయకూడని పని చేశాడు. అర్థమైందా? కాబట్టి చరిత్రలు అట్లా అయిపోకూడదు. చరిత్రలో ఉండాలంటే అరే మా తాత ఉండేవాడురా, మనిషి అంటే మనిషి వాడురా, నా కోసం ఏదో మిగిల్చాడు. అర్థమైందా? నాకు ఉపయోగపడ్డాడు, మా తాతను చూసి నేర్చుకోవాలా అని అనుకోవాలి. అరే మా తాత ఉండేవాడు పెద్ద పనికి మాలినోడురా. అర్థమైందా? మా తాత పెద్ద పనికి మాలినోడు. ఓ రాడు సంపాదించిందంతా వాడే తినేసాడు. వాడు తినడానికి తాగడానికే చాలలేదు అంటే ఏముంటుంది? అర్థమైందా? మా తాతలు ఉన్నారు, మా తాతలు మిగల్చలేదు. వాళ్ళు మిగల్చలేదు కానీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి భయం వేస్తుంది. అర్థమైందా? వాళ్ళ ఆస్తులు మిగల్చలేదు, చాలా ఆస్తిపరులు. మా అమ్మగారు నాన్నగారు పెద్ద ఆస్తిపరుడు. రాజుగారిది ఒక మేడ అయితే ఈయనది 2వ మేడ ఆ జయపురంలో. అంత పెద్ద ఆస్తిపరుడు, మిగిల్చుకోలేదు. కానీ మాట్లాడటానికి భయపడాలి, ఎందుకంటే అంత నీతిమంతుడు. యేసుప్రభుని ఎరగడు కానీ మానవ రీత్యా అంత నీతిమంతుడు. ఎంతమందికి చదువులు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించాడో తెలియదు. కొంతమంది కలెక్టర్లు అయ్యారు, కొంతమంది ఎస్పీలు అయ్యారు, కొంతమంది ఎస్ఐలు అయ్యారు, కొంతమంది టీచర్లు అయితే ఇక లెక్కే లేదు. ఎంతమందిని పోషించాడు ఆయన. తన ఆస్తి అంతా అమ్మేసుకున్నాడు. అటువంటి సాక్ష్యం మనకు ఉండాలా? ఒక ఆయన ఉన్నాడు మా బంధువుల్లో, ఒక ఆయన యేసుప్రభుని ఎరిగినవాడు కాదు. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సీఈగా చేసి రిటైర్ అయ్యాడు. వేరే ఒక చోట నేను రాజమండ్రిలో మాట్లాడుతుంటే అంత పరిచయం అయిపోయింది. ఒక ఆయన వచ్చాడు. ఆయన సీఈ గారు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సీఈ గారు, ఇప్పుడు ఉన్నాడో రిటైర్ అయ్యాడు. ఆయన వచ్చాడు, నన్ను మాట్లాడుతూ అప్పుడు నేను ఫలానా ఆయన తెలుసా అని అడిగాను. ఆయన తెలియపోవడం ఏంటండి, ఆయన మాకు సార్ అండి, ఆయన దగ్గర నేను ఏడీగా చేశాను. ఎక్కడున్నారు అని అన్నాడు. ఎక్కడున్నారంటే చనిపోయారండి అన్నాను. బొట్ట ఏడ్చాడు. ఏడ్చిన వాడు క్రిస్టియన్. ఎవరి కోసం ఏడుస్తున్నాడు? ఆయన క్రిస్టియన్ కాదు, ఆయన యేసుప్రభుని ఎరిగినవాడు కాదు. కానీ ఆయనకు అంత మంచి సాక్ష్యం. దేవుడు ఏంటి అంటున్నాడు ఈయన. దేవుడు లాంటి మనిషి అండి, చనిపోయారా సార్ అని ఏడుస్తున్నాడు ఆయన. ఒక విశ్వాసి. అదనమాట ఫలించటం అంటే. అర్థమైందా? అన్యులకి అంత మంచి సాక్ష్యాలు ఉంటే విశ్వాసులకు ఇంకెంత సాక్ష్యం ఉండాలి మనకు? వారు అటువంటి సాక్ష్యాలు సంపాదించుకోవటానికి ఎంత ప్రయాస, ఎంత క్రయం చెల్లించుంటారు, ఎంత త్యాగం చేసి ఉంటారు వారు. లేకపోతే అటువంటి సాక్ష్యాలు వస్తాయా ఈ లోకంలో అన్యులైన వారికి? కాబట్టి విశ్వాసులైన వారు ఎంత క్రయం చెల్లించి దీన్ని నిలబెట్టుకోవాలి. యోసేపు ఫలించడి కొమ్మ. ప్రభువా, నేను కూడా ఫలించడి కొమ్మలా ఉంటాను, అనేకులకు ఉపయోగపడతాను. దానికి కావలసిన భయభక్తులు నాకు ఇవ్వు, జ్ఞానం ఇవ్వు, వివేచన ఇవ్వు. ప్రభువా, నమ్మకంగా ఉండగలుగుటకు సహాయం చేయి, కృంగిపోకుండా ఉండటానికి సహాయం చేయి, నీతో అంటుకట్టుబడి ఉండటానికి సహాయం చేయి. నేను తీర్మానం తీసుకుంటున్నాను, నాకు సహాయం చేయి, నన్ను బలపరచు. నేను బలహీనుడును, నేను బలహీనురాలను, నేను సారిసారికి పడిపోతున్నాను, నన్ను బలపరచు. నా వ్యసనాల నుంచి నాకు దూరం చెయ్యి. మన సమయం చాలా వ్యర్థం చేస్తూ ఉంటాం. మనం చాలా సమయం వ్యర్థం చేస్తాం. ఆ సమయం ఏమి లేకపోతే ప్రార్థన అన్నా చేస్తే మనకు చాలా మేలు కలుగుతుంది. ప్రార్థన ఊరుకునే పోదు, సమయం అంతా వ్యర్థమే. ప్రార్థన పావుగంట చేస్తాం, మిగతా సమయం అంతా రోజంతా వ్యర్థం చేస్తాం. సమయాన్ని వ్యర్థం చేసేవాడు ఎప్పుడు ఏమి సంపాదించుకోలేడు. సమయాన్ని ఉపయోగించుకోవాలి. మనకున్నదే సమయం. సమయానికి తగినట్లుగా శక్తిని, జ్ఞానాన్ని, ధనాన్ని ఉపయోగించుకున్నవాడు మేలు పొందుతాడు. కనుక అటు జ్ఞాన వివేకములు కావాలి. అవి ఎక్కడ దొరుకుతున్నాయి? దేవుని దగ్గర దొరుకుతాయి. ప్రభు దగ్గరికి రావాలి. ప్రభా, ఇదివరకు నేను ఫలం లేని కొమ్మవలే ఉన్నాను,
నా జీవితం బాగులేదు, నన్ను క్షమించు, ఇప్పుడు నన్ను బలపరచు, నూతనపరచు, నేను ఎట్లా జీవించాలో నాకు బోధించి నీ ఆత్మ ద్వారా నాకు ఆలోచన చెప్పి నన్ను నడిపించు. కృంగిపోకుండా నమ్మకంగా ఉండి, భయభక్తులు కలిగి ఉండి, జ్ఞానము కలిగి ఉండి, నీతో అంటుకట్టబడిన జీవితం ప్రభువా నేను కలిగి ఉండేటట్లు నాకు సహాయం చేయి. నూతనమైన తీర్మానంతో ప్రభు బలలో పాల్పంపులు పొందుదాం. ప్రియ ప్రభు మనకు సహాయం చేయను కాక.